హలో ఫ్రెండ్స్, కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది. విజయ్ దేవరకొండ హీరో, గౌతమ్ తిన్నూరి డైరెక్టర్, సీతారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ ప్రొడ్యూసర్. సినిమా ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మన రివ్యూలో పర్ఫెక్ట్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కింగ్డమ్ అని టైటిల్ పెట్టి విజయ్ దేవరకొండ హీరో అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కంటెంట్ అని ఎక్స్పెక్ట్ చేశా. ట్రైలర్ కూడా చాలా బాగానే ఆకట్టుకున్నది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంతవరకే మెప్పించింది. స్టోరీ పాయింట్ తీసుకుంటే ఇద్దరి బ్రదర్స్ మధ్యలో ఎమోషనల్ స్టోరీ, కానీ ఎమోషనల్గా కొంతవరకే సక్సెస్ అయిండు డైరెక్టర్. అయితే చిన్నప్పుడే ఆ ఇద్దరు బ్రదర్స్, సూరి క్యారెక్టర్, శివ క్యారెక్టర్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, వాళ్ళ ఫాదర్ చేసిన తప్పేంటి అనేది సెకండ్ హాఫ్లో కూడా రివీల్ చేస్తాడు. ఒక క్యారెక్టర్ ఏమో, బ్రదర్ క్యారెక్టర్ ఏమో స్మగ్లరు, కానీ దాంట్లో కూడా మంచి క్యారెక్టరే ఉంటుంది. సెకండ్ క్యారెక్టర్ తమ్ముడిదేమో పోలీస్ క్యారెక్టర్, కానీ అనుకోకుండా ఒక ఆపరేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీలంకకు సంబంధించిన ఆ లింక్ ఏంటి, ఆ స్మగ్లింగ్ ఏంటి, అక్కడ విలన్లు ఏంటి అనేది మనకు కొన్ని సినిమాలు అయితే గుర్తొస్తాయి చాలా వరకు అయితే. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ అనేది ఇంకా గొప్పగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత, బిగినింగ్ అయిపోయిన తర్వాత సినిమా కరెక్ట్ టెంపోలో వెళ్తుంది కదా. విజయ్ దేవరకొండకు పక్క బ్లాక్ బాస్టర్ పడ్డట్టే అనిపించింది. ప్రతి ఫ్రేమ్లోను, ప్రతి విజువల్స్లోను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్ కానీ, ఆ బీజిఎం ట్వీన్ కానీ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. ఓహో, సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఈ రేంజ్లోనే ఉండబోతుందా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంత ఎంగేజింగ్గా కథ నడిపాడో, సెకండ్ హాఫ్లో మాత్రం చాలా తప్పులు అయితే నాకు అనిపించినాయి. ఎందుకంటే అక్కడక్కడ చాలా బోర్ కూడా కొట్టింది సెకండ్ హాఫ్లో అయితే. సెకండ్ హాఫ్లో తన అన్న అంటే ఎందుకంత ప్రేమో హీరోయిన్ అడిగినప్పుడు అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. తన తండ్రిని చంపింది ఎవరు, అన్న అంటే ఎందుకంత ప్రేమ అనేది. లాస్ట్ క్లైమాక్స్లో కూడా ఆ కింగ్డమ్ రాజుగా విజయ్ దేవరకొండ సూరి క్యారెక్టర్ ఎలా అయిండు, మళ్ళీ దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, 70 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత గొప్పగా అనిపించదు. సెకండ్ హాఫ్లో వచ్చిన చాలా క్యారెక్టర్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ అనేది చాలా తక్కువ అనిపించింది. మనకు సెకండ్ హాఫ్ స్టోరీ చూసిన తర్వాత ఇలాంటి స్టోరీకి ఒక కేజీఎఫ్, సలార్ మూవీ కంటెంట్ ఎంత గొప్పగా ఉంటే ఎలివేషన్స్ అనేది అంత గొప్పగా ఉండాలి. సెకండ్ హాఫ్లో అంత ఎలివేషన్స్ అనేది ఎక్కడ అనిపించలేదు. చాలా నార్మల్ క్యారెక్టర్ లాగా అనిపించింది. డైరెక్టరు జెర్సీ మూవీ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఎమోషనల్గా తీసుకోవాలనుకున్నాడు, కానీ అక్కడ కంటెంట్ డిమాండ్ బట్టి ఎలివేషన్స్ అనేది చాలా గొప్పగా ఉండాలి. ఎమోషనల్గా చెప్తే కుదరదు. అదే సెకండ్ హాఫ్ మైనస్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో మాత్రం నాకైతే చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ప్రతి ఫ్రేమ్లోనూ విజయ్ దేవరకొండ లుక్స్ కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ చాలా స్టైలిష్గా బిగినింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కంటెంట్ చాలా సాలిడ్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో మాత్రం చాలా మైనస్లు ఉన్నాయి. సినిమా అయితే యావరేజ్గా అనిపించింది. ఇక క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే విజయ్ దేవరకొండ 2 డిఫరెంట్ షేడ్స్లో మాత్రం బ్రహ్మాండంగా అదరగొట్టాడు. సత్యదేవ్ క్యారెక్టర్ మాత్రం విజయ్ దేవరకొండనే డామినేషన్ చేసే రేంజ్లో తన యాక్టింగ్ ఆ రేంజ్లో కుమ్మేశాడు. విలన్గా చేసిన వెంకటేష్ అతను మలయాళ యాక్టర్ అనుకుంటా, తనైతే నెక్స్ట్ రేంజ్, తెలుగులో టాప్ విలన్ అవుతాడేమో తను కూడా. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్లో అయితే నిజంగా ఒక్కొక్కరిని చంపుతుంటే, తన అన్న చనిపోయేటప్పుడు కూడా అక్కడ కూడా తన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అనిపించింది. క్యారెక్టర్ పెద్ద సీన్స్ ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో 2-3 సీన్స్, సెకండ్ హాఫ్లో 2-4 సీన్స్ తప్ప గొప్పగా ఏం లేదు. సినిమా అయితే ఫైనల్గా బీజిఎం బ్రహ్మాండంగా ఉంది. కానీ డైరెక్టర్ హీరో క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా రాసుకున్నప్పుడు ఎలివేషన్స్ అనేది చాలా బ్రహ్మాండంగా పడాలి. అదొక్కటి మైనస్ అనిపించింది. సెకండ్ హాఫ్లో కథ కొద్దిగా అటు ఇటు వెళ్తున్నట్టు అనిపించింది. ఫైనల్గా ఫ్లాష్ బ్యాక్ తీసుకొస్తే 70 సంవత్సరాలు మన ఫాదర్ని ఎందుకు చంపవలసి వచ్చింది, తనే చిన్న సూరి క్యారెక్టరే ఎందుకు చంపవలసి వచ్చింది అనేది అక్కడ రివీల్ చేసినప్పుడు కూడా అంత గొప్పగా కనెక్ట్ కాలేదనిపించింది. బిలో యావరేజ్, 1 టైం వాచబుల్ మూవీ అనిపించింది. అనిరుద్ధ్ బీజిఎం మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. నాగవంశీ సినిమాకు విజువల్స్ కానీ, క్వాలిటీ పరంగా కానీ టాప్ క్వాలిటీ ఇచ్చాడు అనిపించింది. నాగవంశీ బడ్జెట్ పరంగా అయితే సినిమా అయితే చూడొచ్చు ఒకసారి. థ్యాంక్ యూ. కింగ్డమ్ రాజుగా విజయ్ దేవరకొండ ఎలా అయ్యాడు, ఆ శ్రీలంక ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ శ్రీలంకకు సంబంధించిన పోర్షన్ ఏంటి, స్మగ్లింగ్ పోర్షన్ ఏంటి అనేది సినిమా చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. నాకు పూర్తిగా జల్బ్ అయింది. వాయిస్ డిఫరెంట్గా వస్తుంది, అంతే తేడా.